స్నేహితులారా, శ్రీమద్ భగవద్గీత అనే ఈ పవిత్ర గ్రంథం శతాబ్దాలుగా మానవులకు జీవన లక్ష్యం, ఉద్దేశం మరియు కర్మ జ్ఞానాన్ని అందించి వారి జీవితంలో సరైన మార్గాన్ని చూపడంలో విజయవంతమైంది. మీకు జీవితంలో ఏది కావాలన్నా లేదా మీకు ఏ సమస్య ఉన్నా శ్రీమద్ భగవద్గీతలోని ఈ 21 విషయాలను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, ప్రతి కష్టం సులభమవుతుంది మరియు మీ ప్రతి దుఃఖం తొలగిపోతుంది. అందుకే స్నేహితులారా, ఈ దివ్య సందేశాన్ని వినే ముందు దయచేసి కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పక రాయండి. మీ భక్తి ఈ ఆధ్యాత్మిక యాత్రను మరింత సుఖమయం చేస్తుంది. మీరు మా ఛానల్ విజు ఇన్స్పైర్డ్లో కొత్తవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా ప్రతి భక్తి యాత్రలో మీరు మాతో ఉంటారు. స్నేహితులారా, మా ఛానల్లో భగవాన్ శ్రీకృష్ణుడు అందించిన 21 ముఖ్యమైన ఆలోచనలను మీకోసం తీసుకువచ్చాము. తద్వారా ఇవి మీ వర్తమాన మరియు భవిష్యత్తు దుఃఖాలు, కష్టాలను నివారించడంలో సహాయపడతాయి. గీత యొక్క ఈ జ్ఞానం అమృతంతో నిండి ఉంది. ఇది మనిషి యొక్క చనిపోయిన మనసు మరియు జీవితంలో కొత్త జీవన శక్తిని నింపుతుంది. నేను హామీతో చెప్పగలను, ఈ 21 విషయాలను శ్రద్ధగా వీడియో చివరి వరకు వినే వ్యక్తి తన ప్రతి సమస్యకు పరిష్కారం పొందుతాడు. అతను కోరుకున్నదంతా సాధిస్తాడు. అందుకే ఈ వీడియోలో ఒక్క ఆలోచనను కూడా మిస్ చేయకండి మరియు ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా వినండి. రండి, శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశంతో ప్రారంభిద్దాం. శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే, చాలా తీపిగా మాట్లాడేవారి నుండి మరియు అతిగా పొగిడేవారి నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు తీపిగా మాట్లాడేది వారికి మీ నుండి ఏదైనా స్వార్థం సాధించాలని ఉన్నప్పుడు మాత్రమే. మీ పొగడ్తలు కూడా వారికి మీ నుండి ఏదైనా పని తీసుకోవాలని ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. గుర్తుంచుకోండి, పొగడ్తలు జీవితంలో ఎప్పుడూ ఉచితంగా రావు. ఒకవేళ ఎవరైనా మీ పొగడ్తలు చేస్తున్నారంటే దానికి ఏదో ఒక ధర చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అతిగా దీపిగా మాట్లాడేవారు లేదా మీ పొగడ్తలు చేసేవారి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రీమద్ భగవద్గీత యొక్క 2వ ఉపదేశం ఏమిటంటే, కళ్లతో నిజమని కనిపించే విషయంపై కూడా వెంటనే నమ్మకం పెట్టకూడదు. మీరు చాలా కథలు విని ఉంటారు, కళ్లతో కనిపించే విషయం కూడా నిజం కాదు. అందుకే నమ్మకం పెట్టడంలో తొందరపడకండి. గీత యొక్క 3వ ఉపదేశం ఏమిటంటే, ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనస్సు ఎప్పుడూ శాంతంగా మరియు సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే అతని ఆశలు ప్రతి కొత్త శిఖరాన్ని చేరుకుంటాయి. అటువంటి స్థితిలో అతని మనస్సు ఎప్పుడూ సంతృప్తి ఆనందాన్ని అనుభవించలేదు. ఫలాపేక్షతో కర్మలు చేసే వ్యక్తి ఆశించిన ఫలం పొందలేకపోతే నిరాశ మరియు దుఃఖంలో మునిగిపోతాడు. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, నీవు నీ ఆత్మను నాకు సమర్పించు. ఈశ్వరుడిపై నమ్మకం ఉంచి నిస్వార్థంగా, నిష్కల్మషంగా, నిష్పక్షపాతంగా, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పో. నీ జీవితం సుఖం మరియు సంతృప్తితో నిండిపోతుంది. చూడు, దుఃఖం నిన్ను ఎప్పుడూ తాకదు మరియు నీకు మోక్షం లభిస్తుంది. అనంతమైన ఇచ్చలు మనిషిని తన ఇంద్రియాల బానిసగా చేస్తాయి. మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి భాగ్యంలో ఉన్న దుఃఖాలు మరియు కష్టాలను మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎవరి పట్ల చెడు భావనలు కలిగి ఉండడం, చెడుగా ఆలోచించడం, ఈర్ష్యపడడం, చెడుగా మాట్లాడడం, తమ ధర్మం మరియు కర్తవ్యాన్ని పాటించని వారు ఎప్పుడూ మోక్షం పొందలేరు. కర్మ మంచిదైతే ఫలం తప్పక లభిస్తుంది మరియు కర్మ చెడ్డదైతే శిక్ష కూడా తప్పక లభిస్తుంది. నేను భూతకాలం, వర్తమాన మరియు భవిష్యత్తులో జరిగే ప్రతి సంఘటన యొక్క పరిణామాన్ని చూడగలను. అందుకే ఫలితం గురించి చింతించకుండా నీ కర్మలను నిరంతరం చేస్తూ ఉండు. కర్మ మంచిదైనా చెడ్డదైనా అవి కర్మ చేసిన వ్యక్తికి ఫలం లభించే వరకు వెంటాడుతూనే ఉంటాయి. అంటే కర్మ చేసిన వ్యక్తి తన కర్మల ఫలితాలను పూర్తిగా అనుభవించే వరకు. సమయానికి ముందు మరియు భాగ్యానికి మించి ఎవరికి ఏదీ లభించదు. సామాన్య మానవుడు ఎల్లప్పుడూ ఉత్తమ వ్యక్తులను చూసి వారి ఆదర్శాలను అనుసరించి వారిలా కావాలని ప్రయత్నిస్తాడు. నీవు ప్రపంచాన్ని ఎలాంటి మానసిక దృష్టితో చూస్తావో ప్రపంచం నిన్ను అలాగే చూస్తుంది. చెడు అలవాట్లు, చెడు విషయాలు
మరియు బాహ్య సౌందర్యం పట్ల మనిషి అప్పుడు ఆకర్షితుడవుతాడు. అతను తన ఇంద్రియాల బానిసగా మారినప్పుడు. ఒక చిన్న దీపం యొక్క కాంతి గొప్ప చీకటిని కూడా నాశనం చేస్తుంది. అదేవిధంగా నీవు మనస్సులో ఉన్న అజ్ఞానం నిండిన చీకటి గదిలో సానుకూల ఆలోచనల నూనెను నింపి జ్ఞానకాంతిని వెలిగించినప్పుడు అజ్ఞానం రూపంలో ఉన్న చీకటి స్వయంగా నాశనమవుతుంది. శ్రీమద్ భగవద్గీత యొక్క 4వ ఉపదేశం ఏమిటంటే, ఇతరులలో ఆసరా కోసం వెతకలం మానేయండి. మీ మనస్సు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు ఇతరుల్లో ఆసరా కోసం వెతుకుతారు. అంటే ఇదే మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. ఇదే మీకు మీపై నమ్మకాన్ని తగ్గిస్తుంది. ఈ వ్యక్తి నా ఆసరా, ఈ వ్యక్తి కష్ట సమయంలో నాకు సహాయం చేస్తాడు అని అనుకునేవారు కష్ట సమయంలో అత్యంత దుఃఖంలో మరియు ఒంటరిగా ఉంటారు. మీరు కేవలం ఈశ్వరుడిని మీ ఆసరాగా చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆయన ఎవరో ఒకరిని మీ సహాయం కోసం పంపుతాడు. ప్రపంచాన్ని మీ ఆసరాగా చెయ్యకండి. తమ కోసం ఆసరా వెతుకుతున్నవారు మీ ఆసరా ఎలా అవుతారు? కాబట్టి మీ ఆసరాను ప్రపంచం కాకుండా ఈశ్వరుడిని చెయ్యండి. గీత యొక్క 5వ ఉపదేశం ఏమిటంటే, కోపం మనిషిని సర్వనాశనం చేస్తుంది. కోపంతో ఉన్న వ్యక్తికి ఎవరూ స్నేహితుడు ఉండడు. ప్రతి ఒక్కరూ వారి నుండి దూరంగా పారిపోతారు. వారి అన్ని సంబంధాలు నాశనమవుతాయి. తన కోపాన్ని నియంత్రించలేని వ్యక్తి జీవితంలో ఏదీ నియంత్రించలేడు. శ్రీమద్ భగవద్గీత యొక్క 6వ ఉపదేశం ఏమిటంటే, ఈశ్వరుడిపై నమ్మకం ఉంచి హృదయపూర్వకంగా ఆయనను స్మరిస్తే ఆయన తప్పక ఏదో ఒక రూపంలో వచ్చి మీకు సహాయం చేస్తాడు. ఈశ్వరుడు మీ మాట వింటాడా లేదా అనేది మీ శ్రద్ధ, విశ్వాసం మరియు ఆస్తిపై ఆధారపడి ఉంది. ఎవరికోసం మంచి చేసినా ఎప్పుడూ ఔదార్యం చూపరాదు, లేకపోతే ఆ కర్మ శూన్యమవుతుంది మరియు లభించే గౌరవం వృధా అవుతుంది. మేము ఎంతమంది మనుషుల్ని లేదా జీవులను సహాయం చేశాం అని అహంకారం చేయకూడదు. ఎందుకంటే చేసేది స్వయంగా ఈశ్వరుడే. మీరు కేవలం ఒక సాధనం, కీలిబొమ్మ మాత్రమే. కోపం చేయడం వృధా. కోపంతో ప్రతిస్పందిస్తే అంటే మీకు ఈశ్వరుడు చేసిన నియమం అంటే కర్మపై నమ్మకం లేదని అర్థం. మనస్సులో సందేహాలకు ఎప్పుడూ జన్మనివ్వకండి. ఈ సందేహాలు మనస్సులో తప్పుడు అవగాహనల పర్వతాలను సృష్టిస్తాయి. దీనివల్ల జీవితంలో సుఖం మరియు శాంతి లోపిస్తాయి. ఒకవేళ ఎవరైనా మీతో చెడుగా చేస్తే కర్మ మరియు సమయం దాని లెక్కను తామే చూసుకుంటాయి. ఉపకారం కంటే పరోపకారం చేయండి మరియు చింత కంటే చింతన చేయండి. మనసును ఎప్పుడూ నియంత్రణలో ఉంచండి. లేకపోతే ఈ మనస్సు మీ అతిపెద్ద శత్రువై మీతో చెడు కర్మలు చేస్తుంది. జ్ఞానం ఎప్పుడూ బుద్ధి కంటే ఉత్తమమైనది మరియు శ్రేష్టమైనది. అందుకే జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండండి మరియు ఇతరులతో పంచుకోండి. తద్వారా ఇతరుల జీవితం సంతోషమయమవుతుంది. ఒకే వ్యక్తిని ఎల్లప్పుడూ సహాయం చెయ్యరాదు. అతను స్వయంగా సమర్థుడు కానంత వరకు ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి కర్మతోనే బంధించబడతాడు. ఎవరైనా మనిషి జన్మతో కాక తన కర్మల ద్వారా గొప్పవాడవుతాడు. ప్రపంచం మరియు ప్రజలు నీవు చూడాలనుకున్నట్లుగానే కనిపిస్తారు. నా, నీ, చిన్న, పెద్ద, సొంత, పర అనే భావాలను మనస్సుల నుండి తొలగించు. అప్పుడంతా నీదే మరియు నీవు అందరి వాడివి. ఫలాపేక్షను వదిలేసి నిరంతరం కర్మ చేసే మనిషి మాత్రమే తన జీవితాన్ని సుఖం మరియు సంతృప్తికరంగా చేయగలడు. స్నేహితులారా, శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి విషయం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకసారి గీత యొక్క సారాంశంలో 3వ ఉపదేశం ఏంటో అర్థం చేసుకుందాం. ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనస్సు ఎప్పుడూ శాంతంగా మరియు సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే అతని ఆశలు ప్రతి కొత్త శిఖరాన్ని చేరుకుంటాయి. అటువంటి స్థితిలో అతని మనస్సు ఎప్పుడూ సంతృప్తి, ఆనందాన్ని అనుభవించలేదు. ఫలాపేక్షతో కర్మలు చేసే వ్యక్తి ఆశించిన ఫలం పొందలేకపోతే నిరాశ మరియు దుఃఖంలో మునిగిపోతాడు. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, నీవు నీ ఆత్మను నాకు సమర్పించు. ఈశ్వరుడిపై నమ్మకముంచి నిస్వార్థంగా, నిష్కల్మసంగా, నిష్పక్షపాతంగా, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పో. నీ జీవితం సుఖం మరియు సంతృప్తితో నిండిపోతుంది. చూడు, దుఃఖం నిన్ను ఎప్పుడూ తాకదు మరియు నీకు మోక్షం లభిస్తుంది. అనంతమైన ఇచ్చలు మనిషిని తన ఇంద్రియాల బానిసగా చేస్తాయి. మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి భాగ్యంలో ఉన్న దుఃఖాలు మరియు కష్టాలను మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎవరి పట్ల చెడు భావనలు కలిగి ఉండడం, చెడుగా ఆలోచించడం, ఈర్ష్యపడడం,
చెడుగా మాట్లాడడం, తమ ధర్మం మరియు కర్తవ్యాన్ని పాటించని వారు ఎప్పుడూ మోక్షం పొందలేరు. కర్మ మంచిదైతే ఫలం తప్పక లభిస్తుంది, మరియు కర్మ చెడ్డదైతే శిక్ష కూడా తప్పక లభిస్తుంది. నేను భూతకాలం, వర్తమానం మరియు భవిష్యత్తులో జరిగే ప్రతి సంఘటన యొక్క పరిణామాన్ని చూడగలను. అందుకే ఫలితం గురించి చింతించకుండా నీ కర్మలను నిరంతరం చేస్తూ ఉండు. కర్మ మంచిదైనా చెడ్డదైనా అవి కర్మ చేసిన వ్యక్తికి ఫలం లభించే వరకు వెంటాడుతూనే ఉంటాయి. అంటే కర్మ చేసిన వ్యక్తి తన కర్మల ఫలితాలను పూర్తిగా అనుభవించే వరకు. సమయానికి ముందు మరియు భాగ్యానికి మించి ఎవరికీ ఏడీ లభించదు. సామాన్య మానవుడు ఎల్లప్పుడూ ఉత్తమ వ్యక్తులను చూసి వారి ఆదర్శాలను అనుసరించి వారిలా కావాలని ప్రయత్నిస్తాడు. నీవు ప్రపంచాన్ని ఎలాంటి మానసిక దృష్టితో చూస్తావో ప్రపంచం నిన్ను అలాగే చూస్తుంది. చెడు అలవాట్లు, చెడు విషయాలు మరియు బాహ్య సౌందర్యం పట్ల మనిషి అప్పుడు ఆకర్షితుడవుతాడు. స్నేహితులారా, శ్రీమద్ భగవద్గీత అనే ఈ పవిత్ర గ్రంథం శతాబ్దాలుగా మానవులకు జీవన లక్ష్యం, ఉద్దేశం మరియు కర్మజ్ఞానాన్ని అందించి వారి జీవితంలో సరైన మార్గాన్ని చూపడంలో విజయవంతమైంది. మీకు జీవితంలో ఏది కావాలన్నా లేదా మీకు ఏ సమస్య ఉన్నా శ్రీమద్ భగవద్గీతలోని ఈ 21 విషయాలను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, ప్రతి కష్టం సులభమవుతుంది మరియు మీ ప్రతి దుఃఖం తొలగిపోతుంది. అందుకే స్నేహితులారా, ఈ దివ్య సందేశాన్ని వినే ముందు దయచేసి కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పక రాయండి. మీ భక్తి ఈ ఆధ్యాత్మిక యాత్రను మరింత సుఖమయం చేస్తుంది. మీరు మా ఛానల్ విజు ఇన్స్పైర్డ్లో కొత్తవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా ప్రతి భక్తి యాత్రలో మీరు మాతో ఉంటారు. స్నేహితులారా, మా ఛానల్లో భగవాన్ శ్రీకృష్ణుడు అందించిన 21 ముఖ్యమైన ఆలోచనలను మీకోసం తీసుకొచ్చాము. తద్వారా ఇవి మీ వర్తమాన మరియు భవిష్యత్తు దుఃఖాలు, కష్టాలను నివారించడంలో సహాయపడతాయి. గీత యొక్క ఈ జ్ఞానం అమృతంతో నిండి ఉంది. ఇది మనిషి యొక్క చనిపోయిన మనస్సు మరియు జీవితంలో కొత్త జీవన శక్తిని నింపుతుంది. నేను హామీతో చెప్పగలను, ఈ 21 విషయాలను శ్రద్ధగా వీడియో చివరి వరకు వినే వ్యక్తి తన ప్రతి సమస్యకు పరిష్కారం పొందుతాడు. అతను కోరుకున్నది అంతా సాధిస్తాడు. అందుకే ఈ వీడియోలో ఒక్క ఆలోచనను కూడా మిస్ చేయకండి మరియు ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా వినండి. రండి, శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశంతో ప్రారంభిద్దాం. శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే, చాలా తీపిగా మాట్లాడే వారి నుండి మరియు అతిగా పొగిడే వారి నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు తీపిగా మాట్లాడేది వారికి మీ నుండి ఏదైనా స్వార్థం సాధించాలి అని ఉన్నప్పుడు మాత్రమే. మీ పొగడ్తలు కూడా వారికి మీ నుండి ఏదైనా పని తీసుకోవాలి అని ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. గుర్తుంచుకోండి, పొగడ్తలు జీవితంలో ఎప్పుడూ ఉచితంగా రావు. ఒకవేళ ఎవరైనా మీ పొగడ్తలు చేస్తున్నారంటే దానికి ఏదో ఒక ధర చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అతిగా తీపిగా మాట్లాడేవారు లేదా మీ పొగడ్తలు చేసేవారి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రీమద్ భగవద్గీత యొక్క రెండవ ఉపదేశం ఏమిటంటే, కళ్ళతో నిజమని కనిపించే విషయంపై కూడా వెంటనే నమ్మకం పెట్టకూడదు. మీరు చాలా కథలు విని ఉంటారు, కళ్ళతో కనిపించే విషయం కూడా నిజం కాదు. అందుకే నమ్మకం పెట్టడంలో తొందరపడకండి. గీత యొక్క మూడవ ఉపదేశం ఏమిటంటే, ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనస్సు ఎప్పుడూ శాంతంగా మరియు సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే అతని ఆశలు ప్రతి కొత్త శిఖరాన్ని చేరుకుంటాయి. అటువంటి స్థితిలో అతని మనసు ఎప్పుడూ సంతృప్తి ఆనందాన్ని అనుభవించలేదు. ఫలాపేక్షతో కర్మలు చేసే వ్యక్తి ఆశించిన ఫలం పొందలేకపోతే నిరాశ మరియు దుఃఖంలో మునిగిపోతాడు. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, నీవు నీ ఆత్మను నాకు సమర్పించు. ఈశ్వరుడిపై నమ్మకం ఉంచి నిస్వార్థంగా, నిష్కల్మషంగా, నిష్పాపంగా, నిష్పక్షపాతంగా, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పో. నీ జీవితం సుఖం మరియు సంతృప్తితో నిండిపోతుంది. చూడు, దుఃఖం నిన్ను ఎప్పుడూ తాకదు మరియు నీకు మోక్షం లభిస్తుంది. అనంతమైన ఇచ్ఛలు మనిషిని తన ఇంద్రియాల బానిసగా చేస్తాయి. మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి భాగ్యంలో ఉన్న దుఃఖాలు మరియు కష్టాలను కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. ఎవరి పట్ల చెడు భావనలు కలిగి ఉండటం, చెడుగా ఆలోచించటం, ఈర్ష్యపడటం, చెడుగా మాట్లాడటం, తమ ధర్మం మరియు కర్తవ్యాన్ని పాటించని వారు ఎప్పుడూ మోక్షం పొందలేరు. కర్మ మంచిదైతే ఫలం తప్పక లభిస్తుంది మరియు కర్మ చెడ్డదైతే శిక్ష కూడా తప్పక లభిస్తుంది. నేను భూతకాలం, వర్తమాన కాలం
మరియు భవిష్యత్తులో జరిగే ప్రతి సంఘటన యొక్క పరిణామాన్ని చూడగలను. అందుకే ఫలితం గురించి చింతించకుండా నీ కర్మలను నిరంతరం చేస్తూ ఉండు. కర్మ మంచిదైనా చెడ్డదైనా అవి కర్మ చేసిన వ్యక్తికి ఫలం లభించేంత వరకు వెంటాడుతూనే ఉంటాయి. అంటే కర్మ చేసిన వ్యక్తి తన కర్మల ఫలితాలను పూర్తిగా అనుభవించేంత వరకు. సమయానికి ముందు మరియు భాగ్యానికి మించి ఎవరికీ ఏదీ లభించదు. సామాన్య మనిషి ఎల్లప్పుడూ ఉత్తమ మనుషుల్ని చూసి వారి ఆదర్శాలను అనుసరించి వారిలా కావాలని ప్రయత్నిస్తాడు. నీవు ప్రపంచాన్ని ఎలాంటి మానసిక దృష్టితో చూస్తావో ప్రపంచం నిన్ను అలాగే చూస్తుంది. చెడు అలవాట్లు, చెడు విషయాలు మరియు బాహ్య సౌందర్యం పట్ల మనిషి అప్పుడే ఆకర్షితుడవుతాడు అతను తన ఇంద్రియాల బానిస అయినప్పుడు మాత్రమే. ఒక చిన్న దీపం యొక్క కాంతి గొప్ప చీకటిని కూడా నాశనం చేస్తుంది. అదేవిధంగా నీవు మనసులో ఉన్న అజ్ఞానం నిండిన చీకటి గదిలో సానుకూల ఆలోచనల నూనెని నింపి జ్ఞాన కాంతిని వెలిగించినప్పుడు అజ్ఞానం రూపంలో ఉన్న చీకటి స్వయంగా నాశనమవుతుంది. శ్రీమద్ భగవద్గీత యొక్క 4వ ఉపదేశం ఏమిటంటే, ఇతరులలో ఆసరా కోసం వెతకడం మానేయండి. మీ మనసు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు ఇతరులలో ఆసరా కోసం వెతుకుతారు అని. అది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. అదే మీపై మీకు నమ్మకాన్ని తగ్గిస్తుంది. ఈ వ్యక్తి నా ఆసరా, ఈ వ్యక్తి కష్ట సమయంలో నాకు సహాయం చేస్తాడు అని ఆలోచించేవారు కష్ట సమయంలో అత్యంత దుఃఖంలో మరియు ఒంటరిగా ఉంటారు. మీరు కేవలం ఈశ్వరుడినే మీ ఆసరాగా చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆయన ఎవరో ఒకరిని మీ సహాయం కోసం పంపుతాడు. ప్రపంచాన్ని మీ ఆసరాగా చేయకండి. తమ కోసం ఆసరా వెతుకుతున్నవారు మీ ఆసరా ఎలా అవుతారు? కాబట్టి మీ ఆసరాను ప్రపంచం కాకుండా ఈశ్వరుణ్ణి చేయండి. గీత యొక్క 5వ ఉపదేశం ఏమిటంటే, కోపం మనిషిని సర్వనాశనం చేస్తుంది. కోపంతో ఉన్న వ్యక్తికి ఎవరూ స్నేహితుడు ఉండడు. ప్రతి ఒక్కరూ ఆయన నుండి దూరంగా పారిపోతారు. అతని అన్ని సంబంధాలు నాశనమవుతాయి. తన కోపాన్ని నియంత్రించలేని వ్యక్తి జీవితంలో ఏమీ నియంత్రించలేడు. శ్రీమద్ భగవద్గీత యొక్క 6వ ఉపదేశం ఏమిటంటే, ఈశ్వరుడిపై నమ్మకం ఉంచి హృదయపూర్వకంగా ఆయనను స్మరిస్తే ఆయన తప్పక ఏదో ఒక రూపంలో వచ్చి మీకు సహాయం చేస్తాడు. ఈశ్వరుడు మీ మాట వింటాడా లేదా అనేది మీ శ్రద్ధ, విశ్వాసం మరియు ఆస్తిపై ఆధారపడి ఉంటుంది. ఎవరి గురించి మంచి చేసినా ఎప్పుడూ ఔదార్యం చూపించకండి, లేకపోతే ఆ కర్మ శూన్యమవుతుంది మరియు లభించే గౌరవం వృధా అవుతుంది. మేము ఎంతమంది మనుషులను లేదా జీవుల్ని సహాయం చేశాము అని అహంకారం చెయ్యకూడదు. ఎందుకంటే చేసేది స్వయంగా ఈశ్వరుడే. మీరు కేవలం ఒక సాధనం, కీలుబొమ్మ. కోపం చెయ్యడం వృధా. కోపంతో ప్రతిస్పందిస్తే అంటే మీకు ఈశ్వరుడు చేసిన నియమం అంటే కర్మపై నమ్మకం లేదని అర్థం. మనసులో సందేహాలకు ఎప్పుడూ జన్మనివ్వకండి. ఈ సందేహాలు మనసులో తప్పుడు అవగాహనల పర్వతాలను సృష్టిస్తాయి. దీనివల్ల జీవితంలో సుఖం మరియు శాంతి లోపిస్తాయి. ఒకవేళ ఎవరైనా మీతో చెడుగా చేస్తే కర్మ మరియు సమయం అవి తన లెక్కను తామే చూసుకుంటాయి. ఉపకారం కంటే పరోపకారం చెయ్యండి మరియు చింత కంటే చింతన చెయ్యండి. మనసును ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచండి, లేకపోతే ఈ మనసు మీ అతిపెద్ద శత్రువై మీతో చెడు కర్మలు చేయిస్తుంది. జ్ఞానం ఎల్లప్పుడూ బుద్ధి కంటే ఉత్తమమైనది మరియు శ్రేష్టమైనది. అందుకే జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండండి మరియు ఇతరులతో పంచుకోండి. తద్వారా ఇతరుల జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకే వ్యక్తిని ఎల్లప్పుడూ సహాయం చేయకండి. అతడు స్వయంగా సమర్థుడు కానంత వరకు. ఫలాపేక్షతో కర్మ చేసే వ్యక్తి కర్మతోనే బంధించబడతాడు. ఎవరైనా మనిషి జన్మతో కాక తన కర్మల ద్వారా గొప్పవాడవుతాడు. ప్రపంచం మరియు ప్రజలు నీవి చూడాలనుకున్నట్లే కనిపిస్తారు. నా అని చిన్న పెద్ద సొంత పరాయి అనే భావనలను మనసులోంచి తొలగించు. అప్పుడు అంతా నీదే మరియు నీవు అందరివాడివే. ఫలాపేక్షను వదిలి నిరంతరం కర్మ చేసే మనిషి మాత్రమే తన జీవితాన్ని సుఖం మరియు సంతృప్తికరంగా చేయగలడు. ఎటువంటి దుఃఖం నిన్ను విచలితం చేయలేదు. నీవు నీ ఇంద్రియాలను నీ నియంత్రణలో ఉంచినంతవరకు శాంతి అతనికి మాత్రమే లభిస్తుంది. ఎవరైతే నేను మరియు నాది అనే ఆశల నుండి బయటపడతారో, ఏదైనా వస్తువు, స్థలం, జీవి లేదా మనిషితో అతిగా అనుబంధం ఒకరోజు దుఃఖానికి అతిపెద్ద కారణమవుతుంది. జీవితంలో అతి తక్కువలో కూడా సంతోషంగా ఉండగలిగిన మనిషి మాత్రమే సంతృప్తిగా ఉంటాడు మరియు ఎక్కువ పొందాలని లేదా ఎక్కువగా ఉండాలనే ఆశయాలు ఉంచడు.
గీత యొక్క 7వ ఉపదేశం ఏమిటంటే, నీ మనసును శాంతంగా ఉంచడం నేర్చుకో. ఎందుకంటే అశాంత మనస్సు జీవితంలో దుఃఖం తప్ప మరేమీ ఇవ్వదు. ఒక శాంతమైన మనస్సు మీకు జీవితంలో ప్రేమ మరియు ఆనందం మాత్రమే ఇస్తుంది. దుఃఖం మరియు సుఖం కేవలం శాంతమైన మరియు అశాంతమైన మనసు యొక్క ఫలితాలు. అశాంత మనసు దుఃఖాన్ని మాత్రమే జన్మనిస్తుంది మరియు శాంత మనసు పరమానందాన్ని జన్మనిస్తుంది. గీత యొక్క 8వ ఉపదేశం ఏమిటంటే, ఎవరితోనూ అతిగా అనుబంధం ఉంచకు. దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడికి సింహాసనంపై చాలా అనుబంధం ఉండేది. సింహాసనం ముందు అతనికి ఏమీ కనిపించేది కాదు మరియు సింహాసనం కోసం అతని అతిగా అనుబంధం మరియు మోహం మొత్తం రాజ్యాన్ని నాశనం చేసింది. అనేక మంది మరణాలకు కారణమైంది. మీరు కూడా ఎవరి వెనుక అతిగా పిచ్చిగా ఉన్నప్పుడు ఆ విషయం మీకు లభించినా లభించకపోయినా మీ జీవితాన్ని తప్పక నాశనం చేస్తుంది. గీత యొక్క 9వ ఉపదేశం ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే జీవితాన్ని సుఖం వైపు నడిపిస్తుంది. ఇతరుల మాటలకు ఎంత శ్రద్ధ ఇస్తే అంతగా మీపై మీకు నమ్మకం తగ్గుతుంది. అందుకే మీపై నమ్మకం ఉంచి మీ స్వంత బలంతో ముందుకు సాగండి మరియు మీ మార్గాన్ని మీరే నిర్ణయించుకోండి. జీవితంలో ఏ క్షణంలో ఏమి జరగవచ్చు. జీవితం పరిమితం. సమయాన్ని వృధా చేయకండి. చెడుగతాన్ని గుర్తు చేసుకుని దుఃఖపడటం కంటే దాని నుండి నేర్చుకొని మీ వర్తమానాన్ని సుధారించి మంచి భవిష్యత్తును నిర్మించుకోండి. ఏ విషయం గురించి చింతిస్తున్నావో కర్మ చేయి మరియు ఈశ్వరుడిపై నమ్మకం ఉంచు. ఏమి జరుగుతుంది ఏమి జరగదు అనేది ఈశ్వరుడిపై వదిలేయి. నీవు ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తావో స్వర్గానికి మార్గం అంత సులభమవుతుంది. నీ ఆత్మను ఈశ్వరుడి చరణాలకు సమర్పించు. నిత్యం మంచి కర్మలు చేయి మరియు ప్రజలకు మంచి మార్గం చూపించు. జ్ఞానవంతుడు ఎప్పుడూ కామసుఖంలో ఆనందం పొందడు. అందుకే జ్ఞాని అవ్వు. జరిగినది మంచిగా జరిగింది, జరుగుతున్నది మంచిగా జరుగుతోంది మరియు జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది. వేదాలు పురాణాలు చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందులో చెప్పిన విషయాలను మీ జీవితంలో అవతరింపచేయకపోతే, వాటిని పాటించకపోతే. రావణుడు బుద్ధిమంతుడైనప్పటికీ జ్ఞాని కాదు. అతని అజ్ఞానం అతన్ని కోపిష్టిగా, కాముకుడిగా మరియు అహంకారిగా చేసింది. ఇదే అతని మరణానికి అతిపెద్ద కారణమైంది. నేను అన్ని ప్రాణులను సమానంగా చూస్తాను. నాకు ఎవరూ తక్కువ ప్రియమైన వారు కాదు, ఎవరూ ఎక్కువ ప్రియమైన వారు కాదు. ఆ జ్ఞానం వృధా. అది కేవలం నీ వరకు మాత్రమే పరిమితమై ఉంటే ఆ జ్ఞానానికి ఎటువంటి ప్రయోజనం లేదు. అది సమాజం మరియు ప్రపంచం యొక్క కళ్యాణానికి ఉపయోగపడకపోతే. నీవు ఎందుకు వృధాగా చింతిస్తున్నావు? నీవు ఎందుకు భయపడతావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మ ఎప్పుడు జన్మించదు, దాన్ని ఎవరు చంపలేరు. ఇదే జీవితం యొక్క అంతిమ సత్యం. మనిషి యొక్క కర్మలే అతన్ని ఈశ్వరుడికి దగ్గర చేస్తాయి లేదా ఈశ్వరుడి నుండి దూరం చేస్తాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయండి. ఈ భూమిపై పాపం, అహంకారం మరియు అధర్మం గరిష్ట స్థాయికి చేరినప్పుడు దాని నాశనం కోసం మరియు ధర్మాన్ని పునఃస్థాపన కోసం నేను తప్పక అవతారం తీసుకుంటాను. కర్తవ్యంగా ఆలోచన లేకుండా అవసరమైన వ్యక్తికి ఇవ్వబడిన దానం సాత్విక దానంగా పరిగణించబడుతుంది. మనసును జయించిన వ్యక్తి ఇప్పటికే పరమాత్మను పొందాడు, ఎందుకంటే అతను శాంతిని పొందాడు. అటువంటి మనిషి మనసుపై సుఖం, దుఃఖం, చలి, వేడి మరియు గౌరవం, అవమానం ఎటువంటి ప్రభావం చూపవు. విద్వాంసులు జీవితం కోసము లేదా మరణం కోసము శోకించరు. గృహస్థ జీవితంలో సమాజంలో ఉంటూ పరోపకారం చేయటం మరియు తమ కర్తవ్యాలను నిష్ఠతో, నీతితో నిర్వర్తించటం, ధర్మాన్ని పాటించటం కూడా గొప్ప తపస్సుకు సమానమే. గీత యొక్క 10వ ఉపదేశం ఏమిటంటే, ఈ రోజుల్లో మనిషే మనిషికి శత్రువైపోయాడు. వ్యాపారంలో చూసినా, సంబంధాల్లో చూసినా, ఏ రంగంలో చూసినా మనిషి మనిషికి హాని చేస్తున్నాడు. పోటీ ఎంతగా పెరిగిపోయింది, దొంగతనాలు ఎంతగా పెరిగిపోయాయి, నేరాలు ఎంతగా పెరిగిపోయాయి. శాస్త్రాల్లో కలియుగ లక్షణాలు రాసినట్లు ఒకరోజు మనిషి మనిషిని తినడం జరుగుతుంది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మనిషి మనిషిని తింటున్నాడు. ఒకరి వ్యాపారాన్ని ఒకరు తినేస్తున్నారు. ఒకరి ఉద్యోగాలను ఒకరు తీసేస్తున్నారు. ఒకరి జీవిత ఆనందాలను ఒకరు లాగేసుకుంటున్నారు. దుఃఖంలో ఉన్నవాణ్ణి మరింత దుఃఖింక పెట్టడం, సంతోషంగా ఉన్నవాణ్ణి కష్టపెట్టడం, ఇదే ఈ రోజుల్లో జరుగుతుంది. చెప్పుకోవడానికి అందరూ మనుషులే, కానీ మానవత్వం ఎక్కడా కనిపించటం లేదు. ఒక సేట్ ఇంటి నుంచి ఒక బిచ్చగాడు బయటకు వస్తున్నాడు. అతని సేట్తో, నాకొక గ్లాసు నీళ్ళివ్వండి, దాహం చాలా వేస్తుంది, చాలా దూరం నడిచి వచ్చాను, నా ప్రాణాలు పోతున్నాయి అన్నాడు. అప్పుడు సేట్ చెప్పాడు, ఇప్పుడు యాడమ్ లేడు, యాడమ్ వస్తే మీకు నీళ్ళిస్తాం.
కొంత సమయం తర్వాత బిచ్చగాడు సేట్తో, దయచేసి నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. నా ప్రాణాలు పోతున్నాయి, ఇక్కడ చుట్టూ ఎవరి ఇళ్ళు కనిపించటం లేదు అన్నాడు. అప్పుడు సేట్ చెప్పాడు, నేను చెప్పాను కదా, ఆడమ్ వస్తున్నాడు, అతను వస్తే మీకు నీళ్ళిస్తాం. అప్పుడు ఆ బిచ్చగాడు సేట్తో, మీరు ఆడమ్ నాకూడదా, కొంతసేపు మీరే ఆడమ్ అయిపోండి అన్నాడు. ఈ రోజుల్లో ఇదే జరుగుతోంది. ఇక్కడ ఎవరు ఆడమ్ కావడానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఒకరినొకరు నోచుకోవడంలో, ఒకరి ప్రయోజనం తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. అందుకే కలియుగాన్ని స్వార్థయుగం అంటారు. ఎందుకంటే ప్రజలు కేవలం స్వార్థం కోసమే ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారు. గీత యొక్క 11వ ఉపదేశం ఏంటంటే, జీవితంలో ఎప్పుడూ మీ ఆత్మని ఎవరి అవసరార్థిగా చేయకండి. ఎందుకంటే మీరు ఎవరి అవసరార్థి కాకపోతే ఎవరూ మీకు దుఃఖం కలిగించలేరు, ఎవరూ మీ ప్రయోజనం తీసుకోలేరు. మీరు ఎవరి అవసరార్థి అయితే ఆ వ్యక్తి మీ ప్రయోజనం తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఏ రోజు మీరు మీ జీవితాన్ని ఎవరి అవసరార్థిగా చేస్తారు, ఆ రోజు నుండి మీరు ఆ వ్యక్తి బానిసత్వం చేయాల్సి వస్తుంది. మరణించటం కంటే అవసరార్థిగా ఉండటం చాలా దారుణం. అవసరార్థి మిమ్మల్ని బానిసగా చేస్తుంది. మీరు గమనించారా? మీ జీవితాన్ని నాశనం చేసేది మీరు ఎవరి అవసరార్థి అవుతారో వారే. మీ దుఃఖమంతా అక్కడి నుండే వస్తుంది. మీరు ఎవరి అవసరార్థిగా అవుతారో, అవసరం కేవలం శరీరం లేదా పని కోసమే కాదు, అతిపెద్ద అవసరం మనసుదే. ఒక విషయం గుర్తుంచుకోండి, తల్లిదండ్రుల తర్వాత ఈ రోజుల వరకు ఇప్పటిలో ఎవరూ పుట్టలేదు. మీరు ఎవరి అవసరార్థి అయితే వారు మీ ప్రయోజనం తీసుకోకుండా ఉండరు. అందుకే జీవితంలో ఎప్పుడూ మీ ఆత్మని ఎవరి అవసరార్థిగా చేయకండి. గీత యొక్క 12వ ఉపదేశం ఏంటంటే, విఫలత భయంతో మళ్లీ ప్రయత్నం చేయని మనిషి జీవితంలో గొప్ప విజయం ఎప్పుడూ సాధించలేడు. కోపం నుండి భ్రమ పుడుతుంది, భ్రమ నుండి బుద్ధి వ్యాకులమవుతుంది, బుద్ధి వ్యాకులమైనప్పుడు తర్కం నాశనం అవుతుంది, మరియు తర్కం నాశనమైనప్పుడు వ్యక్తి నాశనం అవుతాడు. గొప్ప విజయం ఒక తాళంలో బంధించబడి ఉంటుంది. దాన్ని 5 తాళి చెవులతో తెరవవచ్చు. సానుకూల ఆలోచన, ఏకాగ్రత, నిజమైన శ్రద్ధ, దృఢ సంకల్పం మరియు నిరంతర ప్రయత్నం. నిష్పక్షపాతంగా మరియు నిస్వార్థంగా కర్మలు చేయకుండా మోక్షం ఆశించటం వృధా. మనిషి యొక్క ఇంద్రియాలు అధీనంలోకి వెళ్ళినప్పుడు వాసన, ఆలస్యం మరియు లోహం వంటి చెడు అలవాట్లు మనసుపై స్వారీ చేస్తాయి. లక్ష్య సాధన కొరకు మనం కర్మలో పూర్తిగా సమర్పణ చేయడం చాలా అవసరం. దీనికోసం ధనాసన మనసు నుండి తొలగించి మీ కర్మల మీద కేంద్రీకరించాలి. కర్మ గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటారు, ఓ అర్జున, నీవు కర్మ చేయడానికి మాత్రమే అధికారం కలిగి ఉన్నావు, కానీ దాని ఫలానికి కాదు. అందుకే ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినప్పుడు మాత్రమే నీవు ఫలం పొందడానికి అర్హుడవవుతావు. కోపం ఆలోచన చేయని శక్తిని హరిస్తుంది. దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. నీవు ఫలం పొందాలనే ఆశ మరియు లోభంతో కర్మలు చేస్తూ ఉంటే కర్మ నీవు ఆశలకు అనుగుణంగా ఎప్పుడూ లభించదు. చెడు కర్మ నుండి విముక్తి పొందడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే, మనసులో మంచి ఆలోచనలు రానివ్వండి, అనుకూలంగా ఆలోచించండి. మనిషి మనస్సు పరివర్తనీయమైనది. మన ఆలోచన విధానం మరియు అలవాట్లు మనం ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు మరియు వాతావరణం ఆధారంగా ఏర్పడతాయి. మనిషి జీవితంలో అతను చూసేది, వినేది, అర్థం చేసుకునేది చేస్తాడు. ఒక వ్యక్తి మంచి కర్మను చేస్తూ దాన్నే తన అదృష్టంగా మరియు పురస్కారంగా భావిస్తే అటువంటి వ్యక్తికి కర్మఫలం ఆశలకు మించి లభిస్తుంది. గొప్ప లక్ష్యాలను నిర్మించడం మరియు కలలను సాకారం చేయడానికి మొదట మీరు కల్పనాకాలిగా మారాలి. గీత యొక్క 13వ ఉపదేశం ఏమిటంటే, ఏ సంబంధంలో మర్యాదలు ఉల్లంఘించబడతాయో అక్కడ సర్వనాశనం మాత్రమే జరుగుతుంది. ఎవరైనా మీకంటే పెద్దవారైనా లేదా చిన్నవారైనా సంబంధాల్లో మర్యాదలను ఉల్లంఘిస్తే ఆ సంబంధం ఎప్పుడూ నిలవదు. సంబంధం కేవలం అప్పుడే నడుస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు గౌరవించుకున్నప్పుడు, ఒకరి గురించి ఒకరు కదరు చేసినప్పుడు మరియు ఎప్పుడూ తమ పరిమితులను దాటకుండా ఉన్నప్పుడు. ఏ సంబంధంలో పరిమితులు లేవో, ఒకరినొకరు గౌరవం లేనప్పుడు ఆ సంబంధం ఈరోజు కాకపోతే రేపు తప్పక ముగుస్తుంది. గీత యొక్క 14వ ఉపదేశం ఏమిటంటే, ఏ సంబంధంలో మర్యాదలు ఉల్లంఘించబడతాయో అక్కడ సర్వనాశనం మాత్రమే జరుగుతుంది. ఎవరైనా మీకంటే పెద్దవారైనా లేదా చిన్నవారైనా సంబంధాలలో మర్యాదలను ఉల్లంఘిస్తే ఆ సంబంధం ఎప్పుడూ నిలబడదు. సంబంధం కేవలం అప్పుడు మాత్రమే నడుస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవించినప్పుడు, ఒకరి గురించి ఒకరు కదరు చేసినప్పుడు మరియు ఎప్పుడు తమ పరిమితులను దాటకపోతే, ఏ సంబంధంలో పరిమితులు లేవు, ఒకరినొకరు గౌరవం లేనప్పుడు ఆ సంబంధం ఈ రోజు కాకపోతే రేపు తప్పక ముగుస్తుంది. గీత యొక్క 15వ ఉపదేశం ఏమిటంటే,
మీ ముందు అనుబంధం చూపించి మీ వెనుక మీకు హాని చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అటువంటి వ్యక్తులు ఒక కుండ వంటివారు. దాని నోటిలో అమృతం ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల విషం నిండి ఉంటుంది. మీరు అమృతమని భావించి తాగినది వాస్తవంగా విషమే అవుతుంది. అందుకే అటువంటి వ్యక్తులను విషం వలె వదిలేయాలి. ఎవరైతే అనుబంధం నటిస్తూ వెనుక నుండి ఎల్లప్పుడూ మీకు హాని చేస్తారు. గీత యొక్క 16వ ఉపదేశం ఏమిటంటే, మీ సంతోషాన్ని మరియు మీ దుఃఖాన్ని ప్రతి ఒక్కరి ముందు బయటపెట్టకూడదు. ఎందుకంటే ప్రజలు మీ సంతోషానికి కన్ను వేస్తారు మరియు మీ దుఃఖంలో మిన్ను ఎగతాళి చేస్తారు. మీ సంతోషానికి ఎవరు సంతోషించరు. ప్రజలకు ఈర్ష్య కలుగుతుంది. ప్రతి కన్నీటిని కంటిలో ఉంచకండి. ప్రతి గాయాన్ని అందరికీ చూపించకండి. ఇక్కడ ప్రజలు చేతిలో ఉప్పుతో తిరుగుతూ ఉంటారు. అందుకే మీ ప్రతి బాధను అందరికీ చూపించకండి. ప్రజలు దుఃఖంలో ఉన్న వ్యక్తిని మరింత దుఃఖపెట్టడానికి మరియు సంతోషంగా ఉన్నవాడిని కష్టపెట్టడానికి కూర్చొని ఉన్నారు. మీ మనసు స్థితిని మీ వద్దే ఉంచుకోండి. దానిని అర్థం చేసుకోగల సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే చెప్పండి. గీత యొక్క 17వ ఉపదేశం ఏమిటంటే, జీవితంలో కొన్నిసార్లు కొత్తది ప్రారంభించటానికి పాతదాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుణ్ణి కుంతి ఇలా అడిగింది, ఓ కృష్ణ, నీవు ఇంత పెద్ద మహాయుద్ధాన్ని ఎందుకు జరిగించావు? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అధర్మం చాలా పెరిగిపోయింది మరియు ఈ అధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి, కొత్త యుగాన్ని తీసుకురావడానికి పాతదాన్ని సర్వనాశనం చేయడం చాలా అవసరం. ఒక మహల్ పూర్తిగా శిథిలమైపోతే, చాలా పాతదైపోతే దాన్ని పూర్తిగా కూల్చి మళ్లీ కొత్తగా నిర్మించాలి. అదేవిధంగా మీ జీవితంలో కూడా మీరు ఏదైనా కొత్తది చేయాలనుకుంటే పాతదాన్ని పూర్తిగా తొలగించాలి. గీత యొక్క 18వ ఉపదేశం ఏమిటంటే, జీవితంలో ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తే ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు ఈ ప్రపంచంలో ఒంటరిగా వచ్చారు మరియు ఒంటరిగానే వెళ్తారు. వాస్తవంగా ఇక్కడ ఎవరూ మీ సొంతం కాదు. ఒకరోజు మనల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇతరుల నుండి ఏమి ఆశించడం? ఒకవేళ ఎవరైనా మీ సాంగత్యాన్ని వదిలేస్తే గుర్తుంచుకోండి, ఈశ్వరుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆయన ఎప్పుడూ మీ సాంగత్యాన్ని వదలడు. గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఎవరైనా మనిషి నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మంచి సాంగత్యం ఎప్పుడూ వదలను. ఎందుకంటే ఈ వీరందరూ నా సంతానమే. మనిషిని ఈశ్వరుని అంశగా చెబుతారు. అందుకే మనిషిని ఈశ్వరుని సంతానమని అంటారు. అందుకే మీరు ఒంటరితనం వల్ల ఎప్పుడూ దుఃఖపడకూడదు, భయపడకూడదు. బదులుగా తప్పుడు మనిషితో ఉండటానికి భయపడండి. ఒక సామెత ఉంది, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అంటే ఏదైనా ఉండటం ఏమీ లేకపోవటం కంటే కొన్ని రెట్లు మెరుగు. కానీ మరో సామెత కూడా ఉంది, నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్సెన్స్. నాన్సెన్స్ మనుషులతో ఉండటం కంటే ఒంటరిగా ఉండటం మంచిది. అందుకే గీత యొక్క ఈ ఉపదేశం ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఎవరైతే ఒంటరిగా ఉన్నామని భావించి దుఃఖపడతారు. అందుకే ఒంటరితనం నుండి భయపడడం, దుఃఖపడడం వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరూ ఎవరికీ సొంతం కాదు. గీత యొక్క 19వ ఉపదేశం ఏమిటంటే, ఎప్పుడూ మీ ధనం, మీ పదవి మరియు బలం గురించి అహంకారం చేయకండి. దుర్యోధనుడికి తన దగ్గర భీష్మ పితామహ, ద్రోణాచార్య మరియు కర్ణుడిలాంటి యోధులు ఉన్నారని చాలా అహంకారం ఉండేది. ఈ పాండవులను నేను ఇలా నలిపేస్తాను అనుకున్నాడు. అతనికి తన ధనం, పదవి మరియు శక్తి గురించి అహంకారం ఉండేది. కాని ఆ అహంకారమే ఒకరోజు అతని సర్వనాశనానికి కారణమైంది. తమ ధన అహంకారంలో లేదా శక్తి అహంకారంలో ఇతరులను తక్కువ చేసేవాళ్లు, ఇతరులకు గాయపరిచేవాళ్లు. ఒకరోజు ఆ తప్పు వారి సర్వనాశనానికి కారణమవుతుంది. అందుకే జీవితంలో మీరు ఎంత విజయవంతమైనా, ఎంత పెద్ద మనిషి అయినా ఆ అహంకారాన్ని ఇతరులకు ఎప్పుడూ చూపించకండి. గీత యొక్క 20వ ఉపదేశం ఏమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, ఓ అర్జున, మరణం జీవితం యొక్క అటల సత్యం. దాన్ని కొంత సమయం వరకు వాయిదా వేయవచ్చు, కాని దాన్ని అసత్యమని నిరూపించలేం. ఈ శరీరం అద్దయింటి వంటిది. ఇక్కడ మనం కొంతకాలం అతిథులం. శరీరం నశ్వరమైనది, కాని ఆత్మ అమరమైనది. జరగవలసినది ఎవ్వరూ ఆపలేరు మరియు జరగని దాని గురించి శోకించటం లేదా చింతించటం స్వయంగా ఇబ్బందులను పెంచుకోవటమే. జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం నిశ్చితం మరియు మరణించిన వారి జననం నిశ్చితం. అందుకే అటలమైన విషయం గురించి నీవు శోకించకూడదు. సత్యం నుండి ఎప్పుడు దూరంగా పారిపోలేం. అందుకే సత్యాన్ని అంగీకరించటంలోనే మన తెలివితేటలు ఉన్నాయి. అసత్యాన్ని బుద్ధిపూర్వకంగా సత్యమని భావించి జీవించటం అతి పెద్ద తప్పు అవగాహన. స్వయంగా వ్యక్తిగత ఆలోచనలు తప్పు అవగాహనలకు జన్మనిస్తాయి. అందుకే స్వయంగా వ్యక్తిగత ఆలోచనలను ఇతరులపై ఎప్పుడూ రుద్దకూడదు. వాసన, కోపం మరియు లోభం ఇవి నరకానికి 3 ద్వారాలు. మోక్షం లేకుండా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందలేం. అగ్ని బంగారాన్ని పరీక్షిస్తుంది. సంకటం వీరపురుషులను పరీక్షిస్తుంది. మనిషి యొక్క అతిపెద్ద మరియు మొదటి శత్రువు లేదా మిత్రుడు అతని మనస్సే. అతిగా ఇచ్ఛలు జీవితం యొక్క సుఖాన్ని లాక్కుంటాయి. ఏ పురుషార్థం లేకుండా
మంచి ఫలం మరియు సానుకూల ఫలితాలను ఆశించలేం. నీవు ధర్మ మార్గంలో నడిస్తే ఫలితం గురించి చింతించకుండా నీ ధర్మాన్ని నిర్భయంగా పాటించు. గీత యొక్క 21వ ఉపదేశం ఏమిటంటే, మీ పట్ల ప్రేమ మరియు గౌరవం లేని చోట ఎప్పుడూ వెళ్ళకండి. మహాభారత యుద్ధం ప్రారంభం కాకముందు శ్రీకృష్ణుడు పాండవుల తరపున శాంతి ప్రతిపాదనతో హస్తినాపురం వెళ్లారు. అప్పుడు శకుని దుర్యోధనుడితో చెప్పాడు, ఈ కృష్ణుడు చాలా మాయావి. ఒకవేళ ఈతను మన పక్షంలోకి వస్తే పాండవులు ఓడిపోతారు అని అర్థం. అందుకే ఈతని సేవ చేసి మననింటికి ఆహ్వానించు, ఇతన్ని సంతోషపెట్టు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురం చేరినప్పుడు దుర్యోధనుడు ఆయనను తన ఇంటికి రమ్మని, నా ఇంట్లో ఉండండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, నా ఇంట్లో భోజనం చెయ్యండి అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు, దుర్యోధన, మనిషి ఎవరింట్లో భోజనం చేయాలంటే లేదా వెళ్లాలనుకుంటే ఆ వ్యక్తి పట్ల చాలా ప్రేమ ఉండాలి, లేదా జీవితంలో ఏదైనా పెద్ద ఆపద వచ్చి ఉండాలి. నా జీవితంలో ఎటువంటి ఆపద లేదు, మరియు నీకు నా పట్ల ఎటువంటి ప్రేమ లేదు. అందుకే నా ఇంటికి నేను ఎప్పుడూ రాను. నువ్వు నన్ను నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావు కేవలం నీ స్వార్థం సాధించడానికి మాత్రమే. స్వార్థపరుల ఇంటికి ఎప్పుడూ వెళ్ళకూడదు. అందుకే ఈ ఉపదేశం నుండి మనం ఇది నేర్చుకోవాలి. ఎవరి హృదయంలో మీ పట్ల ప్రేమ లేదు, గౌరవం లేదు, అక్కడ మీరు ఎప్పుడూ ఉండకూడదు. మీరు కేవలం అక్కడే ఉండాలి. అక్కడ మీకు గౌరవం లభిస్తుంది, మీకు ప్రేమ లభిస్తుంది, మరియు మీ విలువ గుర్తింపబడుతుంది. స్నేహితులారా, భగవాన్ శ్రీకృష్ణుడు అందించిన ఈ ఆలోచనల నుండి మీరు ఏమైనా నేర్చుకున్నట్లయితే కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పక రాయండి. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను విజు ఇన్స్పైర్డ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోను మీ ప్రియమైన వారితో తప్పక షేర్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీ రాధే కృష్ణ.